బీఆర్‌కే ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు అవ్వారు వెంకట సుబ్బారావు. నేను సికింద్రాబాద్ దగ్గర ఉన్నటువంటి బాలాజీ నగర్‌లో గత 20 సంవత్సరాల నుంచి ఆయుర్వేదానికి సంబంధించినటువంటి వైద్యం చేస్తున్నాను. అయితే ఇవాళ ఒక మంచి అంశాన్ని మీకు తెలియజేయాలని వచ్చాను. సాధారణంగా అందరి ఇళ్లలోనూ ఆడపిల్లలు ఉంటున్నారు. మహిళలు. వీళ్ళందరికీ కూడా ఆహారపు అలవాట్ల మార్పు వల్ల మూత్రంలో శుద్ధపోతుంది. దీనివల్ల పిల్లలు అన్నం తింటలేదు, ఆకలి అవ్వటం లేదు, కాళ్ళు లాక్కుపోతున్నాయి, కళ్ళు మండుతున్నాయి, జుట్టు ఊడిపోతుంది. ఇలాంటి సమస్యలు తల్లులతో చెప్పుకుంటే తల్లులు ఏం చేయాలో కూడా పాలుపోక దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళైతే మందులు ఇస్తున్నారు, అప్పుడు తగ్గుతుంది, మళ్ళీ అదే వస్తుంది. ఎందుకు వస్తుందంటే దైనందిన జీవితంలో చాలా మార్పులు వచ్చినాయి. ఆహారం దరిదాపుగా మజ్జిగతో కూడిన ఆహారం తీసేయటం మానేశారు. వేడి వస్తువులు ఎక్కువగా తీసుకుంటున్నారు. పిల్లలకు కూడా డైలీ ఫ్రైలు అలాంటి ఆహారం, నూడిల్స్ లాంటి ఆహారమే పెడుతున్నారు. దీనివల్ల శరీరం వేడెక్కువై ఫలితంగా యూరిన్‌లో శుద్ధపోతుంది. దానికి తోడు స్కూల్స్‌లో సరైన వాష్‌రూమ్ లేక, ఆ వాష్‌రూమ్ మెయింటైన్ చేసేవాళ్ళు లేక, వాసనకి చాలామంది వాష్‌రూమ్‌కి పోకుండా ఇంటికాడెళ్ళి మళ్ళా ఇంటికొచ్చేదాకా అలాగే బెగబట్టుకొని కూర్చుంటున్నారు. వాళ్ళు మన ఇంటికొచ్చిన తర్వాత వాష్‌రూమ్ పోతే చాలా భయంకరమైన వాసన కూడా వస్తుంది. మరి దీనికి పూర్తిగా పరిష్కార మార్గం లేదా అంటే ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి మందుంది. ఆ మందు మన ఇళ్ళ చుట్టుపక్కలే ఉంది. మన ఇళ్ళ చుట్టుపక్కల మీరు గాని కొద్దిగా పరిశీలన చేస్తే ఒక చెట్టు ఉంటదమ్మా. ఆ చెట్టు పేరు నేల ఉసిరి. ఈ నేల ఉసిరి మన ఇళ్ళ చుట్టుపక్కల ఉంటుంది. దీన్ని ఎలా గుర్తించాలంటే ఈ ఉసిరికాయ చెట్టు ఆకు వెనకాల చిన్న చిన్న కాయలుంటాయి. ఉసిరికాయలు. దాన్ని చూసి ఇది నేల ఉసిరి అనొచ్చు. ఇలాంటి నేల ఉసిరిని ఒక 5, 6 చెట్లను తీసుకొని దాని యొక్క ఏళ్ళని శుభ్రంగా క్లీన్ చేసి, కడిగేసి మనం బియ్యం కడిగిన నీళ్లుంటాయి చూసారా? మనం పొద్దున్నే అన్నం వండడానికి బియ్యం కడుగుతాం కదమ్మా! ఆ బియ్యం కడిగిన నీళ్ళని ఒక గ్లాస్ తీసుకొని ఈ 5, 6 ఏర్లని దాంట్లో ఏసి కచ్చాపచ్చిగా కొట్టి దాంట్లో ఏసేసి గ్లాస్ కషాయం అయ్యేదాకా చూసి చల్లార్చి, ఆ కషాయాన్ని చల్లార్చి దాంట్లో కొద్దిగా పంచదార గానీ, నవబోతు గానీ, లేదా కొద్దిగా తేనె గానీ కలిపేసి పిల్లలకి ఇవ్వగలిగితే 5, 6 రోజుల్లోనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఈ సమస్య మనకు పరిష్కారం అయిందని చెప్పటానికి వాళ్ళు మంచిగా ఆహారం తీసుకుంటారు. కాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. కళ్ళ మంటలు తగ్గిపోతాయి. జుట్టు ఊడటం అనేది తగ్గిపోతుంది. పిల్లలు లేజినెస్ కాకుండా హుషారుగా కూడా ఉంటారు. ఈ యొక్క ఇప్పుడు నుంచి వచ్చిన పిల్లలకి ఇది ప్రతి తల్లిదండ్రులు కూడా దీన్ని చూసి ఆచరించుకుంటే మీ పిల్లలకు వచ్చేటువంటి ఈ వైట్ డిశ్చార్జ్, యూరిన్‌లో శుద్ధపోవటం అని ఇంగ్లీష్‌లో వైట్ డిశ్చార్జ్ అంటారమ్మా. అది పూర్తిగా పరిష్కారం అవుతుంది. తగ్గిపోయిన తర్వాత పిల్లలు బలపడాలి అంటే, పిల్లల్లో ఉన్నటువంటి ఈ యొక్క నెర్వనెస్ పోవాలంటే ఇది అమ్ముతారమ్మా పునర్నవారిష్ట. ఈ పునర్నవారిష్టని పిల్లలకి తాగించగలిగితే మళ్ళా అప్పుడు దాకా జరిగినటువంటి నష్టాన్ని, శరీరంలో ఉన్నటువంటి నష్టాన్ని అంతా తీసేస్తుంది. పునర్నవ అంటే శరీరంలో జరిగినటువంటి ముసలి మనిషిని కూడా నవ యువకుడుగా మార్చగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి మందు ఇది. ఇది అన్ని చోట్ల ఆయుర్వేద దుకాణాలు దొరుకుతామా. ఇది ఈ తెలుపు పోవడం అనేది ఆగిపోయిన తర్వాత పిల్లలకు కానీ, పెద్దలకు కానీ వీళ్ళకి దీన్ని రోజు ఒక 3, 4 మూతలు కానీ నీళ్ళల్లో కలిపి ఇవ్వగలిగితే ఒక 2 నెలల్లోనే ఈ సమస్య పూర్తిగా పోతుంది. మన పిల్లలు చాలా హుషారుగాను, చాలా ఆరోగ్యకరంగాను ఉంటారు.